ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ వారాహి అమ్మ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వారాహి అమ్మవారి గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. అమ్మవారు ఎలా ఉద్భవించారు, ఎవరి నుంచి ఉద్భవించారు, అమ్మవారి భర్త ఎవరు, అమ్మవారి చేతిలో ఉండే ఆయుధాలు దేనికి చిహ్నం, వాటిలోని అంతర్యం ఏమిటి, అమ్మవారిని ఏ మాసంలో అంటే నవరాత్రులు ఎప్పుడు జరుపుకుంటారు, ఇలాంటి ఈ విషయాలన్నీ అమ్మవారి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా అయితే అమ్మవారిని స్మరించుకుందాం. నాతో పాటు మీరు కూడా స్మరించుకోండి. చెప్పండి: ఓం ఐం హ్రీం క్లీం వారాహియే నమః. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దామండి. వారాహీదేవి సప్తమాతృకలలో ఒకరు. అసలు ఈ సప్తమాతృకలు ఎవరు, ఎలా ఉద్భవించారు అంటే మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలో శుంభ నృశుంభ వధకథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీ రూపశక్తులు బయటకు వస్తాయి. మార్కండేయ పురాణం ప్రకారం శుంభ నృశుంభ వధ కోసం దేవుళ్ళు వాళ్ళ శరీరాల నుంచి స్త్రీ రూపశక్తుల్ని పుట్టిస్తారు. అలాగా ఈ సప్తమాతృకలు అనేవాళ్ళు ఉద్భవిస్తారు. అందులో ఒకరే ఈ వారాహి మాత. ఈ సప్తమాతృకల పేర్లు ఏమిటంటే శివాని, వైష్ణవి, బ్రాహ్మణి, వారాహి, ఇంద్రాణి, కౌమారి, చాముండి. ఇవండి సప్తమాతృకల పేర్లు. వారాహి మాత ఎవరి నుంచి ఉద్భవించారనేది తెలుసుకుందాం. శివుని నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రాహ్మణి, అలాగే వారాహ స్వామి నుంచి వారాహి మాత అనేవాళ్ళు ఉద్భవించారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వారాహి అమ్మవారు వారాహస్వామి నుంచి ఉద్భవించారు, అంతేకాని వారాహస్వామి ఆమె భర్త కాదు. వారాహి మాత భర్త ఎవరు అనేది తర్వాత చెప్తాను. ముందుగా అమ్మవారి గురించి తెలుసుకుందాం. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపం. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి అని అర్థం. ఏ సమయంలో వర్షం కురిసి రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారో దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహి అమ్మవారిని ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారిని ఎవరెవరు ఎలా కొలుస్తారు అంటే నేపాలీలు ఈమెను బారాహి అని నామధేయంతో కొలుస్తారు. బౌద్ధ మతం వారు వజ్రవారాహి, మారీచిగా ఈమెను పూజిస్తారు. మనమైతే వారాహి మాతగా కొలుచుకుంటాం. వారాహి అమ్మవారు ఉత్తర దిక్కుకు అధిదేవత. ఇక వారాహి అమ్మవారి చిత్రాన్ని పరిశీలిస్తే చేతిలో ఆయుధాలను ధరించి ఉంటుంది. అవి ఏంటంటే హలము అంటే నాగలి, ముసలము అంటే రోకలిని ధరించి కనిపిస్తుంది. ఇవి వేటికి సంకేతాలు అంటే నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచి పొట్టు వేరు చేయడానికి ఉపయోగిస్తారు. వీటిలోని అంతర్యం ఏంటంటే భూమిని విత్తనం వేసే ముందు వాడతాం. అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది. ఇంకొచ్చేసి రోకలి ధాన్యం దంచి పొట్టు వేరు చేయడానికి వాడతాం. అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుందన్నమాట. ఇవన్నమాట అమ్మవారు ధరించిన ఆయుధాలకి ఆంతర్యం. దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడి పంటలు సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. ఆషాఢ నవరాత్రులుగా మనం జరుపుకుంటాం. ఇక వచ్చేసి అమ్మవారిని ఎక్కువగా ఎక్కడ పూజిస్తారు? శ్రీ వారాహి మాత యొక్క ఉపాసన తెలుగు రాష్ట్రాలలో అంతగా ప్రాచుర్యం పొందలేదు. పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి కాగా వారాహి మాత క్షేత్రపాలిగా అక్కడ కొలువై ఉన్నారు. ఈ విషయం ఈనాటికి చాలా మందికి తెలియని విషయం. కాశీలో ఉండే వారాహి మాత ఆలయం రాత్రిపూట మాత్రమే తెరిచి ఉంటుంది. అది కూడా నేరుగా అమ్మవారిని దర్శించుకోలేమండి. తలుపులకున్న రంధ్రాల ద్వారా దర్శించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండే వారాహి మాత ఉగ్ర రూపంలో ఉంటుందంట. ఇక తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలోన అడుగడుగున మహిమాన్వితమైన దేవాలయాలతో నిండి ఉన్నది. అటువంటి కాంచీపురంలోని కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఆ రూపలక్ష్మి దేవి పక్కన వారాహి మాత దర్శనమిస్తారు. ఇక
మన తెలుగు రాష్ట్రంలో అయిన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీముఖ లింగక్షేత్రంలో కొలువైన అమ్మవారు శ్రీ వారాహిదేవి. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో కూడా వారాహిమాత పూజలు ఎక్కువగా జరుపుకుంటున్నారు. ఆ సంగతి మనకి తెలిసిందే. ఇక వచ్చేసి వారాహి అమ్మవారి భర్త ఎవరంటే పురాణాల ప్రకారం ఉమ్ముట్ట భైరవ అనే స్వామి. ఉమ్ముట్ట భైరవ అనే స్వామి వారాహి అమ్మవారి భర్త. ఈ ఉమ్ముట్ట భైరవ అనేవారు కూడా సప్త మాతృకలలాగే శివుడి నుంచి ఉద్భవించిన ఒక అవతారం అన్నమాట. చాలామంది ఏంటంటే వారాహస్వామియే ఈమె భర్త అని అనుకుంటుంటారు. అది నిజం కాదండి. వారాహస్వామి విష్ణువు నుంచి ఉద్భవించారు. వారాహిమాత వారాహస్వామి నుంచి ఉద్భవించింది. ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతికరం. ఈ అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారండి. ఈ అమ్మవారిని రాత్రిపూట పూజిస్తే ఎంతో ఫలితం ఉంటుంది. అమ్మవారి నామాలను మంత్రాలను పూజిస్తే తప్పక ఆ మాత అనుగ్రహం పొందుతాం. ఇదండి ఈరోజు వీడియో. ముఖ్యంగా మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకోవాల్సిన విషయాలైతే ఈరోజైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఓం శ్రీ వారాహియే నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో ఇలాగ వస్తూనే ఉంటాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.